అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వైభవ్ రెడ్డి. నేను విశ్వభారతి జనరల్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్నాను. డెర్మటాలజీ డిపార్ట్మెంట్‌లో. ఇప్పుడు మనము పామోప్లాంటర్ సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. పామోప్లాంటర్ సోరియాసిస్ అంటే అరచేతులు, అరికాళ్ళకు సంబంధించిన సోరియాసిస్ అనమాట. సో, పామోప్లాంటర్ సోరియాసిస్‌లో మనకి ముఖ్యంగా ప్రజలలో వచ్చేసి అట్టల్లాగా చేతులపైన, అరిచేతులపైన, అరికాళ్ళ పైన వస్తుందనమాట. అరచేతుల పైన, అరికాళ్ళ పైన అట్టల్లా కట్టు, ఎరుపుతో పాటు తర్వాత పొట్టు రాలడం వంటి సమస్యలుంటాయి. అలా వచ్చిన ప్రతి సమస్య కూడా సోరియాసిస్ కాదనమాట. అందువల్ల మనం ముఖ్యంగా సోరియాసిస్ లక్షణాలేంటిదో తెలుసుకోవాల్సి ఉంటుంది. సోరియాసిస్‌లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, అరిచేతులు, అరికాళ్ళ పైన పొట్టుతో వచ్చినప్పుడు కేవలం ఒక్కోసారి అరిచేతులు, అరికాళ్ళే కాకుండా మనకి ఒంటిపైన ఇంకా వేరే చోట్ల కూడా వచ్చే అవకాశాలుంటాయన్నమాట. అందువల్ల మనం వచ్చిన పేషెంట్ యొక్క బాడీ మొత్తాన్ని డీటెయిల్‌గా ఎగ్జామిన్ చేసి ఎక్కడెక్కడ ఇంకా ఉందో అనేది చూసుకోవాలి. వాటిలో ముఖ్య ప్రదేశాలు వచ్చేసి తలపైన, తర్వాత మోచేతులు, మోకాళ్ళు, వీపు పైన, పొట్ట పైన ఇలాంటి ప్రదేశాలను గూడా మనం డీటెయిల్‌గా ఎగ్జామిన్ చేసి ఉందా? లేదా? అనేది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. మనం ముఖ్యంగా ఇప్పుడు పామోప్లాంటర్ సోరియాసిస్‌ని దాని నుంచి వేరు చేసుకోవాల్సిన కండిషన్స్ కొన్ని ఎగ్జిమాస్ కానీ, లేకపోతే ఏటోపిక్ డెర్మటైటిస్ కానీ, అలాంటి వాటి నుంచి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు సోరియాసిస్ అనేది ఉందా? లేదా? అని కనుక్కోవాలంటే మనం బయాప్సీ అనేది చేసుకోవచ్చు. బయాప్సీ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి ఒక ముక్కను తీసి మనము రోగాన్ని నిర్ధారించుకోవడానికి పంపించినప్పుడు పెథాలజీ ల్యాబ్‌లో అక్కడ మనకి సోరియాసిస్‌కి సంబంధించిన ప్రత్యేకమైన గుణాలుంటాయి. అవి ఏంటి అనగా అకాంతోసిస్, హైపర్ కెరటోసిస్ లాంటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒకవేళ మనకి సోరియాసిస్ అనేది కేవలం చేతులు, కాళ్ళకి మాత్రమే అది ఉంది అంటే అప్పుడు మనం ముఖ్యంగా దీనికి పెట్టుకునే ట్రీట్మెంట్‌లో వచ్చేసి టాపికల్ ట్రీట్మెంట్ అంటాం. అంటే దానిలో స్టెరాయిడ్ క్రీమ్స్ కానీ, తర్వాత మాయిశ్చరైజర్స్. మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే చర్మం తడి ఆరిపోకుండా చూసుకోవాలి. ఒట్టిగా అయిపోయినప్పుడు ఈ చేతులకి, కాళ్ళకి ఉండే సోరియాసిస్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. అందుకని ముఖ్యంగా మనము మాయిశ్చరైజర్స్ అలాంటివి రోజులో ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు బాగా పట్టించుకోమని మనము పేషెంట్‌కి చెప్పాల్సి ఉంటుంది. దాంతో పాటు క్రీమ్స్, స్టెరాయిడ్ క్రీమ్స్ కానీ, లేకపోతే కాల్సిపోట్రైల్ ఇలాంటి క్రీమ్స్‌ని కానీ మనం వాడుకోమని చెప్పాలి. అండ్ అలాగే మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక అంటువ్యాధి కాదు. అందువల్ల మనం ముఖ్యంగా ఇప్పుడు సోరియాసిస్‌ని ట్రీట్ చేస్తున్నప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్‌తో పాటు సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా ఇవ్వడం అంతే ముఖ్యం. ఎందుకనగా చాలామంది చర్మం పైన ఉండే పొడలు కానీ, లేకపోతే అట్టల్లా కట్టినప్పుడు చూసి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అని భయంతో వాళ్ళని దూరం చేసి పెట్టడం అలాంటివి చేస్తారు. అలాంటివి చేయకుండా ఉండడానికి మనం ప్రజలకి ఈ వ్యాధి గుణాలేంటి, దాని తీవ్రత గురించి మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అది ఒకరి నుంచి ఒకరికి పాకదు అని చెప్పడం అనేది అంతే ముఖ్యం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సోరియాటిక్ ఆర్థరైటిస్. మనం యూజువల్‌గా ఇప్పుడు కీళ్ళ నొప్పులు అని చెప్పినప్పుడు ముఖ్యంగా చాలా వరకు మనం చూసేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి అనుకుంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగానే వస్తుంది. కానీ మనం సోరియాటిక్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని మెయిన్‌గా డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగానే కీళ్ళని అఫెక్ట్ చేస్తుంది. కానీ కీళ్ళలో కూడా ఏ రకమైన కీళ్ళని అది అఫెక్ట్ చేస్తుందనే దాన్ని చూసుకుంటే మనం డీటెయిల్‌గా అది డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది. సోరియాటిక్ ఆర్థరైటిస్‌లో టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి ఏసిమెట్రిక్ మోనో ఆర్థరైటిస్. దానిలో ఒకటో, రెండో కీళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. ఇంకొకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగానే ఉండే ఆర్థరైటిస్ అనమాట. ఇంకొకటొచ్చేసి వెన్నుని అఫెక్ట్ చేస్తుంది. అంటే వెన్నుపూస ఉంటుంది కదా! దాన్ని. అండ్ ఇంకో టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ వచ్చేసి ఆర్థరైటిస్ మ్యూటిలన్స్. ఇందులో సోరియాసిస్ అనేది ఎక్కువ కాలం ఉండడం వల్ల వాళ్ళ చేతులు, కాళ్ళకుండే వేళ్ళు అనేవి వంకర్లు పోవడం అలాంటివి చూస్తామనమాట. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగానే ఉండే సోరియాటిక్ ఆర్థరైటిస్‌ని మనం వేరు చేసి చూసుకోవడానికి మనకు కాస్పర్ క్రైటీరియా అనేది వస్తుంది. కాస్పర్ క్రైటీరియా అనే దానిలో మనం అది చూసేవి ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది ఉందా? లేదా తర్వాత యాంటీ సీసీపీ అంటామనమాట యాంటీబాడీస్. అవి పాజిటివ్ ఉన్నాయా లేదా? అనే వాటిని బట్టి తర్వాత ఏ ఏ జాయింట్స్ ఉన్నాయి? తర్వాత పేషెంట్‌లో సోరియాసిస్‌కి సంబంధించిన వేరే గుణాలు ఏమైనా ఉన్నాయా లేదా? ఇలాంటివన్నీ చూసి దాన్ని బట్టి మనము వేరు చేసుకొని చూసుకుంటాం. ఇదెందుకు మనకి ముఖ్యం అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని మనం ట్రీట్ చేసుకునే విధానంలో చాలా మార్పులుంటాయన్నమాట. యూజువల్‌గా ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంటే సోరియాటిక్ ఆర్థరైటిస్‌లో వచ్చేసి పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్‌ఎసైడీస్ అంటాం. అవి ట్రీట్ చేసుకోవడానికి మెయిన్‌గా పెట్టుకుంటాం. వాటితో పాటే బయోలాజిక్స్ అంటే ఇప్పుడు ఇంటర్‌ల్యూకిన్ 17 ఇన్హిబిటర్స్ సెక్యుకినుమాబ్ కానీ, ఇక్సెకిజుమాబ్ ఇలాంటి వాటిని మనం పేషెంట్‌కి ఇచ్చి ట్రీట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము మెయిన్‌గా ఇప్పుడు ఒక పేషెంట్ సోరియాసిస్‌తో వచ్చినప్పుడు వారి కీళ్ళని డెఫినిట్‌గా ఎగ్జామిన్ చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సోరియాసిస్‌తో ఉండే వాళ్ళలో చాలామందికి కీళ్ళు కూడా అఫెక్ట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది. మనం ముందుగానే ఒకవేళ ఎగ్జామిన్ చేసి దాన్ని కనుక్కోగలిగితే అది ఇంకా ఎక్కువ తీవ్రంగా అయ్యే స్టేజ్ వరకు వెళ్ళకుండా ముందుగానే మనము మందులు పెట్టి దాన్ని ముగించుకునే అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ.